కొంచెం నీతో మాట్లాడేది ఉన్నది, అందుకోసమే రమ్మన్నా. నిన్న సాయంత్రం బాగానే మాట్లాడుకుంటూ వెళ్ళి కదా, నాతో మాట్లాడే పనే ఉన్నది. ఇక అవన్నీ మనసులో ఏం పెట్టుకుంటావు కానీ నువ్వు యాభై నుంచి చెప్పినావు కదా, వాడు ఫోన్ చేస్తాడు డబ్బులు కట్టావని. ఏం చేయాలి? లోన్ తీసుకుంటే కట్టవా మరి? కట్టకుంటే ఫోన్ చేయరా? ఇప్పుడు పైసలు సెట్ అవుతారు శంకర్, కట్టకుంటే ఏం కదా. కట్టకుంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేస్తాడు, అది కూడా కట్టకుంటే పోలీస్ కేసు ఎత్తాడు. శంకర్, నీకు వీడి గురించి బాగా తెలుసు అని మా అందరికి తెలుసు. ఏం చేయాలో చెప్పరాదు. నేను ఒకసారి ఇట్నే తీసుకుంటే నాకు వెళ్ళాక నేను సిమ్ తీసేసిన, వేరే సిమ్ తీసుకొని వాడతానా, మళ్ళీ వెళ్ళినప్పుడు కట్టినా. అంటే ఇప్పుడు మేము కూడా వేరే సిమ్ములు తీసుకోవాలా మరి? నువ్వు సిమ్ములు మారితే ఒక నెల సేఫ్గా ఉంటావు, మళ్ళీ నెక్స్ట్ నెల కట్టకుంటే వాడు అడ్రస్ పట్టుకొని ఇంటికి వస్తాడు. శంకర్, మనకి మన అడ్రస్ ఎట్లా వెళ్తుంది? నువ్వు లోన్ తీసుకుంటే అప్పుడు నీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడగలేదా? ఎట్లా వస్తానని అంటానో ఆ అడ్రస్ పట్టుకొని వస్తాడు. ఏం బాధపడతారు కానీ ఇంకోటి చెప్తా ఎన్నుల్లి, ఇంకో యాప్లో తీసుకోవాలి లోను, దీనికి కట్టుల్లి, మళ్ళీ అది అడిగినప్పుడు ఆ లోన్ తీసుకొని ఇలా కట్టుల్లి, దీన్ని ఇట్నే రొటేషన్ చేసుకోవాలి. శంకర్, ఈ ఐడియా ఏదో మంచిగా ఉన్నది. అలా బిట్టు పట్ల ఇంకో యాప్ డౌన్లోడ్ చేద్దాం. సార్ నీ 3 రోజులు